ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తుంటున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, మీ దేవుడైన యెహోవా మీ యందు ప్రసన్నుడగును. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనములో ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. రాజు అయినటువంటి హిజ్కియా మరి దేవుని ప్రజలను పరిపాలిస్తున్నటువంటి దినములలో ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాకు పస్కా పండుగ ఆచరించడానికి అక్కడ ఉన్నటువంటి యూదా వారికి అందరికీ వర్తమానం పంపించినప్పటికీ వారు రాలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. మరి యాజకులు కూడా తమను తాము సిద్ధపరచుకొనకుండుట చేత మరొక తరుణం వారు ఏర్పాటు చేసి మరి మరలా దేవుని సన్నిధిలోనికి రావాలని పిలువనంపుతూ ఉంటున్నటువంటి తరుణంలో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. తమ పితరుల దేవుడైనటువంటి యెహోవా వైపు వారు తిరగాలని, దేవుని వైపు వారు తిరిగినప్పుడు దేవుడు వారికి ప్రసన్నుడవుతాడని, మరి ఆయనను సేవించాలని, ఆయనకు విధేయత చూపాలని, ఆయనకు లోబడి ఆయన యొక్క సేవను జరిగించాలని, దేవుని పక్షంగా వారు ఉండి కొనసాగాలని దైవజనుడు హిజ్కియా వారిని ఎంతగానో హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం గడపడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు నీకు ప్రసన్నుడు కావాలి అంటే ఆయన వైపు మనం తిరగవలసిన వారంగా ఉంటున్నాం. దేవుని వాక్యంలో రాయబడింది. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనంలో దావీదు దైవజనుడు ఇలాగున దేవుణ్ణి కోరుతూ ఉన్నాడు. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితేని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నానని భక్తుడైనటువంటి దావీదు తన కోరికను వెళ్ళబుచ్చుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం ఎటువంటి కోరికను కలిగి ఉన్నాం? దేవుడు నీకు ప్రసన్నుడు కావాలి అంటే నీవు ఆయన వైపు తిరగవలసిన వాడవుగా ఉంటున్నాం. మన పితరుడైనటువంటి యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర తన ప్రసన్నతను చూడాలని, దేవుని దర్శించాలని, మరి దేవుడు తనను కలుసుకోవాలని ఎంతగానో ఆశపడుతూ రాత్రంతా కూడా ప్రార్థనలో ప్రభు వైపు తిరుగుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎప్పుడైతే దేవుడు తనను ప్రసన్నుడిగా కనపరుచుకున్నాడు, ఇశ్రాయేలుగా పరివర్తన చెందుతూ వచ్చిన విధానాన్ని మనం ఎరుగుదాం. ఈ దినం నీ జీవితంలో ఎక్కడైతే ప్రార్థన జీవితంలో తప్పిపోయిన స్థితిలో ఉంటున్నావో, ఎక్కడైతే దేవుని సన్నిధిలోంచి తొలగిపోయిన స్థితిలో ఉంటున్నావో, ఎక్కడైతే ప్రభు సన్నిధిలోంచి పడిపోయిన స్థితిలో ఉంటున్నావో, ఆ స్థితిలో నుంచి ప్రభు చెంతకు మరలా వచ్చి ఆయనను మరి నువ్వు వెతికినప్పుడు నీ జీవితంలో దేవుని ప్రసన్నత నువ్వు పొందుకోవడమే కాకుండా ఆయన నీ ఎడల కలిగిన ఉన్నత ఉద్దేశమును నెరవేర్చుకోవడానికి ప్రభు నీకు బలపరిచి స్థిరపరిచి కృపను అనుగ్రహించి ముందున్న దినాల కొరకు సిద్ధపరచునుగాక.